పేరు సికింద్రాబాయ్. ఇతను గుండా. సిటీలో ఏ దందా జరగాలన్నా ఇతని చేతుల మీదుగానే జరగాలి. ఆ వచ్చేవాడేమున్నా. నమస్తే బాయ్. నా కొడుకులు మనల్ని మోసం చేశారు. నా కొడుకుని మన స్పాట్ తీసుకురా. సరే అన్న. క్షమించన్నా అన్న. అన్న ఇంకెప్పుడు ఇలా చేయమన్నా. అన్న క్షమించన్నా అన్న. క్షమించన్నా అన్న వదిలే అన్న. వదిలే అన్న. అన్న 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 క్షమించన్నా. నన్నే మోసం చేస్తారా నా కొడుకులరా. అయితే నా కొడుకుల్ని ఇప్పుడు సికింద్రాబాయ్ ఫోన్లో 5 కోట్ల డీల్ కుదుర్చుకుంటున్నాడు. బాయ్ ముందున్న టార్గెట్ దానిపైనే. హాయ్ రా మామ, ఎలా ఉన్నావు? అరేమున్నా సారా చెప్పండి బాయ్. మనకు 5 కోట్ల డీల్ కుదిరింది. దానికోసం 2 కొత్త కుర్రవాళ్ళు కావాలి. ఎందుకంటే పోలీసులేగా మన పని ఎక్కువగా ఉంది. సరే బాయ్. బావా ఈ బైక్ రేస్లో కాకుండా లైఫ్లో ఏదో ఒకటి చేసి త్వరగా సెటిల్ అయిపోవాలి లేదా. సరేలే చూద్దాంరా. నమస్తే అన్న. ఏంటన్నా చాలా రోజుల తర్వాత కనిపించావు, ఏమైనా పని పడిందా? ఎన్నాళ్ళు ఈ బైక్ రేసులు చేస్తారు. నేను ఒక డీల్ ఇస్తాను, చేస్తావా? ఈ హెరాయిన్ 5 కోట్లు విలువైంది. దీన్ని తీసుకెళ్ళి నేను చెప్పిన అడ్రస్కి అప్పగించాలి. ఇదే అడ్రస్, అలాగేనా? సరే అన్న. ఈ పని చేసి వాడు మనకి 1,00,000 2 లక్షలు ఇస్తాడు. కానీ మనమే ఈ సరికి అమ్మేస్తే అంతకన్నా ఎక్కువ వస్తుంది కదా. సరే చూద్దాం లేరా. కానీ వీళ్ళు బాయ్కి దొరికిపోతారు. ఎన్ని రోజులు నీ కింద బతకాలరా నేను ఎదగాలి కదా. మీరు ఏమైనా ఎక్కువ చేశారా నా కొడకలరా? మీకు కూడా వాడి పరిస్థితి వస్తుంది. మొన్న గన్ పడేసుకున్నాడు. బావా ఎవరిని నమ్మలేకపోతున్నాం రా. నన్ను కూడా నమ్మవా? తీసుకోరా గన్. దయచేసి ఎవరు ఈ విధంగా ఆలోచించకండి. ఈ సృష్టిలో ఏది చేయాలనుకున్నా అది నమ్మకంతోనే.